రాష్ట్రంలో 10,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. తమ ప్రభుత్వం వచ్చాకే విద్యాశాఖకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచామని చెప్పారు. ఉపాధ్యాయులు మంచి విద్యను అందించాలన్నారు. దేశంలో వాల్యూ ఫర్ మనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 4వ స్థానంలో ఉందన్నారు మంత్రి. మంచిర్యాల జిల్లా మందమరిలోని నూతన కార్మెల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించారు మంత్రి వివేక్. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. మందమరిలో కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 63 సంవత్సరాల నుంచి మందమరి పిల్లలకు మంచి విద్య నేర్పిస్తున్నారు. మంచి విద్యనే కాకుండా ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవటానికి ఒక మంచి కల్చరు, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నేర్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ కొరత ఉన్నది. ఒక మంచి డిగ్రీ కాలేజ్ స్థాపించాలని చెప్పి ఈరోజు వారు ఒక మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈరోజు నేను దీన్ని ఇనాగ్రేట్ చేసి మందమరి ప్రజలకు, ఎందుకంటే ఇక్కడ ఫాదర్ గారు, బిషప్ గారు వీళ్ళందరూ ఏమన్నారంటే ధనికుడు ఎక్కడైనా విద్య ఏదైనా పెద్ద కాలేజ్లో జాయిన్ కావచ్చు, కానీ బీద ప్రజలకు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కావాలి, వారికి తక్కువ ఖర్చుతో ఇన్స్టిట్యూషన్ కావాలంటే అది కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి వారు ఈరోజు ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పే అవసరం ఉంది మందమరి ప్రజల తరఫున. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ చదువుకొని వాళ్ళందరూ పెద్దోళ్ళు కావడం జరిగింది. ఇది కేవలము కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ వలన. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా చెప్పారు ఎడ్యుకేషనే పవర్ అని. ఆ పవర్ ఏదైతే పిల్లలకు కల్పించాలో అది కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కల్పిస్తుంది. సో ఈరోజు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా మంచి విద్య కల్పించాలని చెప్పి 10,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. దాంతోపాటు 119 అంటే ఇప్పుడు 63 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మన చెన్నూరు నియోజకవర్గంలో సోమన్పల్లిలో 200 కోట్లతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా విద్య మంచిగా చేయాలని చెప్పి ఆ తపనతో ఈ స్కూళ్ళు కట్టడం జరుగుతుంది. కానీ అది సమయం అవుతుంది. సో నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కలిసి అన్ని స్కూళ్ళు మారుమూరు ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో దాంట్లో నిధులు పెట్టి దాన్ని మరమ్మతులు చేపించి, ఎందుకంటే టీచర్లు ఉన్నారు, ఇవన్నీ కూడా సుమారు 10 కోట్ల రూపాయలతోని ఈ అన్నీ కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరుగుతుంది. సో విద్య గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అది దాని వలన కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఈ విద్య కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సిటీలో కాకా అంబేద్కర్ కాలేజ్కి 5,000 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ కూడా కేజీ టు పీజీ, లా కాలేజు, MBA కాలేజు ఇవన్నీ కూడా మొన్న ఇండియా టుడే సర్వే చేసినప్పుడు కాకా అంబేద్కర్ కాలేజ్ అది దేశంలో వాల్యూ ఫర్ మనీలో 4వ స్థానంలో రావడం జరిగింది. అంటే అక్కడ కూడా ప్రజలకు తక్కువ ఖర్చుతోని విద్య నేర్పిస్తూ మంచి రిజల్ట్స్, మొన్న స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా ఇంటర్మీడియట్లో 2nd, 4th, 5th, 6th ర్యాంక్స్ కాకా అంబేద్కర్ కాలేజ్ ద్వారా వచ్చింది. ఇది నో డొనేషన్ కాలేజ్. అన్నీ కూడా కేవలము కౌన్సిలింగ్లో సీట్స్ భర్తీ చేయడము, ప్రజలకు విద్యార్థులకు 280 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, దాని ద్వారా విద్యను కల్పిస్తున్నాం.